శనిదేవుడిని పూజించడం అనగానే చాలా మంది భయపడతారు కదా. కానీ నిజానికి ఆయనను భక్తితో పూజిస్తే లభించే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. శనిదేవుడు కఠినమైన క్రమశిక్షణ గల గురువు వడ్డివాడనమాట. ఆయన అనుగ్రహం కలిగితే జీవితంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. శని త్రయోదశి లేదా శనివారాల్లో ఆయనను పూజించడం వల్ల కలిగే ప్రధాన ఫలితాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. కర్మఫలాల తీవ్రత అనేది చాలా తగ్గుతుందన్నమాట శనీశ్వరుడిని పూజిస్తే. మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల వచ్చే కష్టాల తీవ్రతను శనిదేవుడు తగ్గిస్తాడు. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి సమయాల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం అయితే లభిస్తుంది. అలాగే రెండవది ఏంటంటే క్రమశిక్షణ మరియు ఏకాగ్రత కూడా కలుగుతుందన్నమాట. శనిదేవుడు నిలకడకు సంకేతం. ఆయనను పూజించడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు తమ వృత్తిలో క్రమశిక్షణ, అంకిత భావం కలుగుతాయి. సోమరితనం వీడి చురుగ్గా మారతారన్నమాట. మూడవది ఆర్థిక స్థిరత్వం అనేది కలుగుతుంది. చాలా మంది శని అంటే డబ్బులు పోతాయని భయపడతారు కదా. కానీ శని అనుగ్రహం ఉందనుకో వచ్చే సంపాదన చాలా కాలం నిలుస్తుందన్నమాట. అనవసరపు ఖర్చులు తగ్గి పొదుపు చేసే బుద్ధి అనేది కలుగుతుంది. శని ఇస్తే పారే గంగలా వస్తుంది అనే ఒక సామెత కూడా ఉందన్నమాట. ఇక నాలుగవ ఫలితం ఏంటో తెలుసా? దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు అనమాట. ఆరోగ్యపరంగా చూస్తే శనిదేవుడు ఎముకలు మరియు నరాలకు అధిపతి కదా. ఆయనను ఆరాధించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అయితే తగ్గుముఖం పడతాయని భక్తుల నమ్మకం. ఐదవ ఫలితం ఏంటో తెలుసా? అపమృత్యు భయం తొలగడం అన్నమాట. శనిదేవుడు యమధర్మరాజుకు సోదరుడు కదా. అందుకే శనిదేవుడిని పూజించే వారికి ఆయుష్ పెరుగుతుందని, అకాల మరణ గండాలు తప్పుతాయని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇంకా ఆరవ ఫలితం ఏంటో తెలుసా? వాహన గండాల నివారణ అన్నమాట. శని ప్రభావం వల్ల తరచూ జరిగే వాహన ప్రమాదాలు, ప్రయాణాలు ఆటంకాలు తొలగి రక్షణ అనేది కలుగుతుందన్నమాట. ఇక ఏడవ ఫలితం ఏంటో తెలుసా? ఉద్యోగ లాభం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించడం, ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు రావడం వంటి ఫలితాలు కూడా ఉంటాయి. ఇక ఎనిమిదవ ఫలితం ఏంటో తెలుసా? కుటుంబంలో ప్రశాంతత దొరుకుతుందన్నమాట. ఇంట్లో అనవసరపు గొడవలు, గందరగోళం తగ్గి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుందన్నమాట. ఇంకా తొమ్మిదవ ఫలితం ఏంటో తెలుసా? మనశ్శాంతి కలుగుతుంది. మానసిక ఆందోళనలు, అనవసర భయాలు తొలగి మనసు ప్రశాంతంగా మారుతుందన్నమాట. ఇక పదవ ఫలితం ఏంటో తెలుసా? ఆయుష్ వృద్ధి. శనిదేవుడు ఆయుష్ను ప్రసాదించే గ్రహం కనుక ఆయనను పూజించడం వల్ల అపమృత్యు భయాలు తొలగి పూర్ణాయుష్ లభిస్తుందన్నమాట. శనిదేవుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేది ఇప్పుడు సింపుల్ గా చూద్దాము. సేవాభావం అన్నమాట. శనిదేవుడికి పూజల కంటే సేవ అంటేనే చాలా ఇష్టం. శారీరక వికలాంగులకు, వృద్ధులకు, కష్టపడి పనిచేసే కార్మికులకు సహాయం చేస్తే ఆయన వెంటనే ప్రసన్నమవుతాడు. అలాగే నీతిగా ఉండడం అన్నమాట. అబద్ధాలు ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా ఉంటే శనిదేవుడు ఎప్పుడూ కష్టపెట్టడు. అలాగే తైలాభిషేకం చేయడం. శనివారం నాడు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల మనలోని ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటి అంటే శనిదేవుడు మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ చూడడు. మనం చేసిన తప్పులను దిద్దుకొని సరైన మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటాడు. శని త్రయోదశి నాడు మరి అసలు పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము. సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెను ఒంటికి పట్టించుకొని తలస్నానం చేయాలి. ఇది మీ జాతకంలో దోష తీవ్రతను తగ్గిస్తుందన్నమాట. అలాగే నీలి లేదా నలుపు రంగు వస్త్రాలు అయితే వేసుకోవాలి. వీలైతే ఈ రోజున ముదురు నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల శనిదేవుడికి ఇష్టం కలుగుతుంది. అలాగే ఉపవాసం అన్నమాట. శక్తి ఉంటే రోజంతా ఉపవాసం ఉండండి, లేదంటే పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అలాగే ఈ పూజ చేసుకోవడం కోసం పూజ సామాగ్రి ఏంటో చూద్దాము. నల్ల నువ్వులు కావాలి, నువ్వుల నూనె కావాలి, మట్టి ప్రమిదలు కావాలి, అలాగే నీలి రంగు పూలు, గన్నేరు లేదా శంఖం పూలు అయితే అవసరం అవుతాయి. అలాగే నల్లని వస్త్రం కూడా ఒకటి కావాలి పీఠం మీద వేయడానికి, అలాగే శనిదేవుడి మీద కప్పేందుకు. అలాగే శనీశ్వర స్వామి ఫోటో, అలాగే శివలింగం అన్న కావాలన్నమాట. ఒకవేళ శనీశ్వరుడు ఫోటో లేకపోతే శివలింగం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అసలు క్రమబద్ధంగా ఈ శనీశ్వరుని పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే దీపారాధన అన్నమాట. పూజా గదిలో తూర్పు ముఖంగా కూర్చొని గణపతిని స్మరించుకొని రెట్టు మట్టి ప్రమిదలతో నువ్వుల నూనె పోసి దీపాలు అయితే వెలిగించాలి. ఈ పూజ మనం ఇంట్లోనైనా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా నవగ్రహాలు ఉన్న దగ్గర శనీశ్వరుడు ఉంటాడు కదా, అక్కడ కూడా డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు. ఇక రెండవది ఏంటంటే గణపతి పూజ. ఏ పూజ చేసినా సరే మొదటగా వినాయకుడిని స్మరించుకోవాలి. ఓం గం గణపతి నమః అని ఒక 11 సార్లు అనుకుని విఘ్నాలు తొలగిపోవాలి, పూజ సక్రమంగా సాగాలి అని కోరుకుని ఇక పూజ స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. కుడి చేతిలో నీరు తీసుకుని మన పేరు, మన గోత్రం ఇవన్నీ చెప్పుకొని నా అప్పులు బాధలు తొలగాలని, లేదా పిల్లలకు మంచి విద్య కలగాలని, కుటుంబంలో గొడవలు పోయి గౌరవాలు కలగాలని, అలాగే ఇంకా మీకు ఏమైనా బాధలు ఉంటే అవన్నీ చెప్పుకొని అవన్నీ తొలగిపోవాలని ఈ శని త్రయోదశి పూజ చేస్తున్నాను అని మనసులో అనుకుని నీటిని నేలపై వదలాలన్నమాట.
ఇలా చేసిన తర్వాత శని స్తోత్ర పఠనం చేయాలి. అత్యంత ముఖ్యం అన్నమాట. ముందుగా శివలింగానికి లేదా శివుడి ఫోటోకు నమస్కరించి ఆపై శనిదేవుడి స్తోత్రాలు అయితే కొన్ని చదువుకోవాలి. స్తోత్రాలలో దశరథ ప్రోక్త శని స్తోత్రం అని ఉంటుంది. దీనిని కనీసం 3 లేదా 11 సార్లు అయితే ఆ రోజు పఠించాలి. అప్పుల బాధలకి ఇది అమృతం లాంటిది అనమాట. అలాగే శని అష్టోత్తర శతనామావళి కూడా ఉంటుంది. 108 పేర్లతో నల్ల పువ్వులను స్వామి పాదాల వద్ద వేస్తూ పూజించాలన్నమాట. అలాగే నైవేద్యం నల్ల నువ్వులు కలిపిన అన్నం, నువ్వులతో పులిహోర లేదా బెల్లం కలిపిన నువ్వుల ముద్దలను నైవేద్యంగా అయితే ఆ స్వామి వారికి పెట్టాలి. అలాగే ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆలయ సందర్శన అనమాట. సాయంత్రం ప్రదోష కాలంలో ఇంట్లో పూజ ముగిసాక లేదంటే ఇంట్లో చేయకపోతే డైరెక్ట్గా గుడిలో అయినా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఒకవేళ ఇంట్లో చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సాయంత్రం సమయంలో శివాలయం లేదా శనేశ్వర ఆలయానికి వెళ్ళాలి. తైలాభిషేకం చేయాలన్నమాట. స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం చాలా మంచిదన్నమాట. అది మీ ఆరోగ్య సమస్యలను, వాహన గండాలను అయితే తొలగిస్తుంది. అలాగే నవగ్రహ ప్రదక్షిణ కూడా చేయాలి. 19 ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట. ఆ రోజు శని సంఖ్య 19 అనమాట. ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. అలాగే ఇనుప వస్తువు దానం ఇవ్వాలన్నమాట. అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న ఇనుప ముక్కను లేదా నల్లని నువ్వులను నూనెలో కలిపి దానం చేయాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఉంటాయండి. అవేంటంటే దీపం వెలిగించాక వెనక్కి చూడకూడదన్నమాట. గుడిలో శనిదేవుడికి దీపం పెట్టాక తిరిగి చూసుకోకుండా వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. అలాగే ఎదురుగా నిలబడకండి. శని విగ్రహానికి నేరుగా ఎదురుగా నిలబడి దండం పెట్టుకోకూడదు. కొంచెం పక్కకు నిలబడి దర్శించుకోవాలి. అలాగే దానం అన్నమాట. పూజ ముగిశాక బయట ఉన్న పేదవారికి మీకు తోచిన సహాయం చేయాలి. డబ్బు కాకుండా అన్నం లేదా వస్త్రం సహాయం అయితే చేయండి. ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు ఏమైనా ఉన్నా, లేదంటే హౌసింగ్ లోన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా ఇవన్నీ కూడా చాలా తొందరగా క్లియర్ అయిపోతాయి. అలాగే ఇలా శనీశ్వరుడికి పూజ చేయడం వల్ల పైన చెప్పిన అన్ని ఫలితాలన్నీ కూడా కలుగుతాయన్నమాట. ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.